Educational institutions. A very good evening to everyone. This is Prasanna Harikrishna, working as an assistant professor at Government Degree College, Gajwel. కానీ పూర్తి స్థాయి లోపల గజ్వేల్ కాదు, మన ప్రాంతమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని. మాది వేములవాడ పక్కన ఒక చిన్న విలేజ్. నా నేపథ్యం అంతా కూడా విద్యతోనే సాగింది. ప్రస్తుతం నేపథ్యం విద్యతోనే ముడిపడి ఉన్నది. భవిష్యత్తు లోపల ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ మీరంతా అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థను, పర్టిక్యులర్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ను స్ట్రెంగ్తెన్ చేయడం లోపల నా యొక్క పాత్ర ఉంటుంది అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. అండ్ వై యామ్ ఐ, నేనే ఎందుకు? మరి చాలామంది మిత్రులు, చాలామంది శ్రేయోభిలాషులు, చాలామంది విద్యావేత్తలు, చాలామంది మేధావులు విభిన్న రకాల డైమెన్షన్స్లో విభిన్న రకాలుగా చర్చలు పెట్టి దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, ఇది కాదు నీది, దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇంకా ఏదో ఉంది. ఎందుకంటే ఉద్యోగ జీవితంతో నేను ముడిపడి ఉన్నాను 2008 నుంచి. అదేవిధంగా నిరుద్యోగ జీవితంతో ముడిపడి ఉన్నాను గత 18 సంవత్సరాలుగా. 2 ట్రాక్స్ పైన ఉద్యోగుల సమస్యలపైన అవగాహన ఉన్నది, నిరుద్యోగుల సమస్యలపైన అవగాహన ఉన్నది. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి వ్యక్తికి కావాల్సింది ఇవి రెండే కదండి, కావాల్సింది ఇవి రెండే కదా. సింపుల్ అండ్ శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దిస్ ఈజ్ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. మేనేజ్మెంట్కి ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలియంది కాదు. 3-4 సంవత్సరాల నుంచి ఒకవేళ బకాయిలు కనుక చెల్లించకపోతే యాజమాన్యం తన దగ్గర పనిచేసేటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి జీతాలు ఇవ్వకపోతే, ఫస్ట్కు రావాల్సినటువంటి జీతం ఒక ఫ్యాకల్టీకి రాకపోతే ఇంటి రెంటు ఆగదు, కరెంటు బిల్లు ఆగదు, పాల బిల్లు ఆగదు, పిల్లల స్కూల్ ఫీజులు ఆగవు, కూరగాయలు ఆగు. మరి ఇలాంటి తరుణం లోపల డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్తో ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీ మైండ్ బోర్డు ముందు నిల్చొని హార్ట్ఫుల్గా ఆ పాజిటివ్ అవుట్కమ్ ఇవ్వగలుగుతారండి? నో. మరి యాజమాన్యం మీరు పాజిటివ్ అవుట్కమ్ ఇవ్వాలి అంటే, మీకు జీతాలు ఇవ్వాలి అంటే 3%, 4%, 5% ఇంట్రెస్ట్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి. చిన్న చిన్న ఖాళీలు మొత్తం కూడా మూతపడే పరిస్థితిలో ఉన్నాయి. మరి ఇవి తప్పనిసరిగా ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల నివేదించగలగాలి, అర్థం చేయించగలగాలి, కన్విన్స్ చేయించగలగాలి. నిరుద్యోగ సమస్యలు మీకు ఇక ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 3 బేసిక్ ప్రిన్సిపల్స్తో ముడిపడి ఉన్నది. దానికోసమే మనందరం కూడా తెలంగాణ ఉద్యమం లోపల భాగమయ్యాం. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నాం 2014 జూన్ 2న. మరి ఏంటి ఆ 3 బేసిక్ ప్రిన్సిపల్స్? నీళ్లు, నిధులు, నియామకాలు. ఐ ఆమ్ కనెక్టెడ్ టు ద స్ట్రాంగెస్ట్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ఎడ్యుకేషన్. మరి ఈ ఎడ్యుకేషన్ను పూర్తయినటువంటి వ్యక్తులు, మీ దగ్గర డిగ్రీలు చదువుకున్నటువంటి పిల్లలు రేపు ఎస్ఐఓ, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, లేదా సివిల్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బిఓ ఈ పరీక్షలు రాసి ఉద్యోగం సాధించాలి అంటే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. మరి వాళ్ళకు తప్పనిసరిగా నేనే కాదు, ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. టైంకు నోటిఫికేషన్స్ ఇవ్వడం, టైంకు ఎగ్జామినేషన్స్ నిర్వహించడం, పేపర్ లీకేజీలు కాకుండా చూసుకోవడం, ఇవి చాలా చాలా